ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి. పర్తీనాథుడు తెలిపిన పత్రినాథుని బాలకాండము. ఒకసారి ఒక శుభదినమున సాయంకాలము స్వామి వైట్ఫీల్డ్ కాలేజీ విద్యార్థులతో అధ్యాపకులతో ప్రియ సంభాషణలు సలుపుచు ఎవరైనా ఏదైనా అడగదలచినచో అడగవచ్చునని అనుమతి నొసంగారు. అదృష్టవశాత్తు అప్పుడు అచ్చట డాక్టర్ వికే గోకాక్ గారు కూడా ఉన్నారు. స్వామి ఈ విధముగా అనుమతి నొసగ్గానే శ్రీ గోకాక్ గారు ఇదే మంచి అదనని తలచి షిరిడీ సాయిని గురించి అడగవచ్చునా స్వామి అని అడగగా స్వామి అనుమతి నొసగారు. వెంకూస షిరిడీ సాయిబాబా యొక్క గురువా అన్నది శ్రీ గోకాక్ గారి ప్రశ్న. స్వామి ఈ ప్రశ్నకు సూటిగా ఒక్క మాటలో అవుననియో లేక కాదనియో సమాధానం ఇచ్చి ఉండవచ్చును. కానీ స్వామి కృపను చూపవలసిన సమయం ఏతించినదేమో. గోకాక్ గారు వేసిన ప్రశ్న చిన్నది, కానీ దానికి సమాధానము స్వామి చెప్పనారంభించారు. శ్రీవారి వాఘామృత ధారలు కట్టలు త్రెంచుకొని ప్రవహించసాగినవి. ఇన్నాళ్ళు షిరిడీ సాయి జనన వృత్తాంతము, వారి పెంపకము, షిరిడీ సాయినాథునికి వెంకూసాతో ఉన్న సంబంధము మున్నగు విషయములు ఎవరికీ తెలియవు. స్వామి శ్రీ గోకాక్ గారి ప్రశ్నకు సమాధానముగా అన్ని వివరాలు ఈ విధంగా తెలిపారు. మహారాష్ట్రలో మన్మాడ్ అను ఊరికి సమీపమునున్న గ్రామము పత్రి. అందు 19వ శతాబ్ద ప్రారంభంలో గంగా భవాడ్యుడు అను పడవలు నడిపే వ్యక్తి ఆయన సతీమణి దేవగిరమ్మ నివసించుచుండరు. వారు సచ్చీలురు, దైవభక్తి మెండుగా కలవారు. భర్త ఈశ్వర భక్తుడు, భార్యకు పార్వతీదేవి ఇష్టదైవము. వారికి చాలా కాలం వరకు సంతాన భాగ్యము కలగలేదు. ఒకనాడు సాయంత్రము గంగా భవాడ్యుడు ఇంటికి తిరిగి వచ్చుచుండగా ఆకాశమున దట్టముగా మేఘములు ఆవరించసాగినవి. తోడుగా హోరు గాలి. ఆయన ఆ రోజు పగటిపూట పడవ నడుపుచుండగా ఏటిలో నీటిమట్టం పెరుగుటను గమనించి ఉండెను. ఈ రాత్రి పెను తుఫాను వచ్చునేమో, ఏటిలో వరద పొంగునేమో అని భయపడుచు ఆయన ఇల్లు చేరినప్పటికీ పెనుగాలితో తుఫాను ప్రారంభమైనది. గాలి చండమారుతమై వీయసాగెను. ఏటిలో వరద పొంగసాగినది. తమ గుడిసె నుండి ఈ భయంకరమైన శబ్దములను విన్న గంగా భవాడ్యుడు ఏటిగట్టున తాను కట్టియుంచిన పడవలి వరద ఉధృతమునకు కొట్టుకొని పోకుండా జాగ్రత్తలు తీసుకునదలచి జడివానలో ఏటి వద్దకు పోయెను. కాళరాత్రి వెలుపల తుఫాను చెలరేగుచున్నది. దేవగిరమ్మ ఇంటిలో ఒంటరిగానున్నది. అప్పుడు తలవాకిటిలో ఎవరో తట్టిన చప్పుడు కాగా ఆవిడ తలుపు తెరిచి చూసినది. ఒక ముసలాయన అచ్చట నిలిచి ఉండెను. అమ్మా, ఆకలి వేయుచున్నది, అన్నం పెట్టు తల్లి అని కోరెను. పేదవారైనను మెండుగా దయాగుణము కలవారు ఆ దంపతులు. కావున దేవగిరమ్మ ఆ వృద్ధుని ఇంటి ముందున్న వసారాలో కూర్చుండబెట్టి భోజనం వడ్డించెను. ఆరగించిన తరువాత అతిథి, ఈ రాత్రిపూట ఈ తుఫానులో నేను ఎక్కడికి పోగలను? ఇచ్చట నిద్రించుటకు వసతి కల్పించినచో గొప్ప ఉపకారం చేసినట్లే అని అర్థించెను. మీరు వసారాలోనే పడుకోవచ్చని పలికి ఆవిడ లోపలికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకొనెను. కొంత తడవైన తర్వాత తలుపు తట్టిన శబ్దం విని ఆవిడ తలుపు తెరిచినది. అతిథి ఒక వింత కోరికను ఆవిడకు తెలిపెను. ఆయన నిద్రపోలేకున్నారట. కావున తన కాళ్ళు ఎవరైనా ఒత్తితే బాగుండని చెబుతూ తన కాళ్ళు మాలిష్ చేయమని కోరెను. ఇవి స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు మనకి. ఇంటిలో ఒంటరిగానున్న గృహిణిని పరపురుషుడి ఈ విధముగా కోరుచున్నాడే అని ఆవిడ జడిసినను పాతకాలపు ఆచార వ్యవహారముల వరవడిలో పెరిగిన ఆ సాధ్వి అతిథి దేవోభవ అని నమ్ముటచే ఆయన కోరికను తీర్చు బాధ్యత తనదేనని తలచెను. ఆ కటికి చీకటిలో జడివానలో తన అతిథి యొక్క కోరికను తీర్చగల వ్యక్తికి వెతుకుటకై దేవగిరమ్మ బయలుదేరినది. ఆ గ్రామంలోనున్న 2 వేశ్యలలో ఎవరైనా ఒకరిని పిలుచుకొని వచ్చి తన అతిథి యొక్క ముచ్చటను తీర్చవలనని ఆవిడ అనుకున్నది. పాపం, ఆవిడ దురదృష్టవశాత్తు ఎవరూ కూడా ఆవిడకి చిక్కలేదు. ఇద్దరూ ఆవిడకు చిక్కలేదు. ఆవిడ తిరిగి ఇంటికి చేరుకున్నది. తన అతిథి కోరికను నెరవేర్చుకుండుట తాను దైవము పట్ల చేయుచున్న మహా అపచారమేమోనని భయపడినది. పూజ గదిలోనికి పోయి
తన ఇష్ట దైవమైన పార్వతీదేవి పటము ముందు మోకరిల్లి ఎందుకీ పరిస్థితి తనకు కలిగినదని తనని ఇక్కటి నుండి ఎలాగైనా తప్పించమని ఏడ్చుచూ ప్రార్థించినది. అప్పుడు ఇంటి వెనుక ద్వారము వద్ద తలుపు మీద ఎవరో టక్ టక్ అని తట్టిన శబ్దం వినిపించగా దేవగిరమ్మ తలుపు తెరిచినది. అచట ఎంతో సొగసుగా అలంకరించుకున్న ఒక అందమైన స్త్రీ నిలబడి ఉన్నది. ఆ స్త్రీ ఇటుల పలుకున్నది, అమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావట, ఒక ముసలాయనకు సేవలు చేయవలనని చెప్పినావట. అప్పుడు నేను ఇంటిలో లేను, ఎవరికి సేవలు చేయాలి? దేవగిరమ్మ మనసు కుదుటపడింది. ఆ స్త్రీని వరండాలోనికి పంపి తాను తలుపులు వేసుకున్నది. కొంతసేపట్లో మరలా తలుపు తట్టిన శబ్దము కాగా ఆ స్త్రీ తనతో సెలవు తీసుకుని బయలుదేరబోచున్నదేమోనని తలచి దేవగిరమ్మ తలుపు తెరిచినది. అచ్చట కనిపించిన దృశ్యము ఆవిడను దిగ్భ్రాంతురాలును గావించినది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ప్రసన్న వదనులై ఆవిడ ఎదురుగా నిలబడి ఉన్నారు. వృద్ధుని రూపమును వచ్చినది తన పతి యొక్క ఇష్టదైవమైన పరమేశ్వరుడే. దైవమే తనను కోరరాని కోరికను కోరి పరీక్షించినని ఆవిడ గ్రహించినది. తన మొరనాలకించి తల్లి పార్వతీదేవే తానే దాసిరూపు దాల్చి తనింటికి ఎత్తించి ఉన్నది. తమ యొక్క అతి సామాన్యమైన నిర్మలమైన భక్తి ప్రేమలను ఆది దంపతులే మెచ్చి దివి నుండి భూకి దిగి వచ్చి దివ్య నాటకమును ప్రదర్శించరని తెలుసుకొని తన అదృష్టమును తలుచుకొని ఆవిడ అబ్బురపడినది. నాథ, ఈ సాధ్వికి మనము వరమును గ్రహించమని పార్వతీ ఆదిదేవులతో పలకగా ఈశ్వరుడు మనము కలిసి ఒక్క వరమునే ఇచ్చుటకు బదులు మనము విడివిడిగా వచ్చితిమి కావున చెరియొక్క వరమును ప్రసాదించదుము కాక అని సెలవీయగా జగన్మాత దేవగిరమ్మకు మాతృత్వ భాగ్యమును ప్రసాదించి నీకు 2 బిడ్డలు పుడతారని వరమొసగిను. జగదాంబను మించిన కరుణను శంకరుడు ఆవిడపై వర్షించుచు, అమ్మ, నీ భక్తికి సంతసించితిని. నీ 3వ గర్భములో నేనే నీ కుమారుడనే జన్మించదనని దీవించెను. ఆవిడ వారికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి లేచినప్పటికీ వారు అదృశ్యులైరు. పడవలను భద్రపరచి భర్త ఇంటికి వచ్చుచున్నప్పటికీ తెల్లవారినది. తుఫాను ఆగిపోయి ప్రకృతి శాంతించి ఉండినది. దేవగిరమ్మ తన్మయ స్థితిలో నిండినది. భర్త తరచి తరచి అడుగగా రోమాంచితము కలిగించిన అనుభవము ఆయనకు ఆవిడ తెలిపినది. భర్త ఆవిడ మాటను నమ్మలేదు, విని మైమరచిపోలేదు. తన భార్యకు మతిస్థిరము తప్పినదేమో అని భయపడుచు, తుఫానులో నేను బయటకు పోయి తిని, నీవు రాత్రంతా మేలుకొని ఇంటివేమో, అలసిపోయితివేమో, కావున నీ ఆలోచనలు సక్రమముగా స్థిరముగా లేనట్లున్నవి, కొంచెము విశ్రాంతి తీసుకుంటే మంచిదేమో అని పలికెను. కొంతకాలము గడిచినది. దేవగిరమ్మ గర్భము ధరించినది. గంగాభవాఢ్యునికి ఆశ్చర్యము కలిగినది. పార్వతీదేవి ఒసంగిన వరములను అనుసరించి ఆవిడకి కుమార్తె, తర్వాత సంవత్సరమునకు కుమార్తె, 3వ మారు ఆవిడ గర్భవతి అయినది. అంటే 2 బిడ్డల తర్వాత 3వసారి ఆవిడ మరల గర్భవతి అయినది. పరమేశ్వర దత్తమయ వరమును అనుసరించి మహాదేవుని అంశమే గర్భస్థ శిశువు. ఈ మధ్య కాలంలో గంగాభవాఢ్యునిలో ఒక వింతైన ఆధ్యాత్మిక పరిణామము కలిగినది. తన వృత్తి పట్ల, గృహస్థ జీవితం పట్ల ఆయనకంతూ విముఖత కలిగినది. సంసార సాగరమునకందరిలో నున్న నిజమైన గృహమును చేరుటకు జ్ఞాన నౌకలో నెక్కవలనన్న తపన, ఆతృత ఆయనలో కలిగి ఉధృతం కాసాగినవి. సంసార బంధములను విడనాడి ఈశ్వర తత్వమును తన భార్య వల్లే తాను కూడా అనుభవించాలనని ఆయనలో అంతులేని తృష్ణ కలిగినది. ఆయన ఇల్లు విడిచి అరణ్యమునకు బయలుదేరెను. పతివ్రత శిరోమణి దేవగిరమ్మ ఈశ్వరుని దర్శించుట కొరకు ఇల్లు వదిలి అరణ్యములకేల పోవలెను. ఈశ్వరుడే ఈ ఇంట 3వ బిడ్డగా పుట్టెదనని వాగ్దానం చేసి ఉండెను కదా అని ఎంతో ప్రాధేయపడినది. కానీ భర్త అంగీకరించలేదు. ఈశ్వరుడు నా ఇంట బిడ్డగా పుట్టినా నా ఆత్మ శాంతించదు. అప్పుడు మానవ రూపం అనే ముసుగును ధరించిన పరమాత్మ తత్వమునే నేను అనుభవించవలసి ఉండును. కానీ నాకది సమ్మతము కాదు. నేను ఆ దేవదేవుని పరమాత్మను లౌకికమై అంటని ఆదిజ్యోతి తత్వముగా మాత్రమే గుర్తించి అనుభవించగోరుచున్నాను అని ఆయన తన నిశ్చయమును ఆమెకు తెలుపెను. ఈ విధముగా నిశ్చయించుకొని తపోదీక్షను బోనుటకై అరణ్యమునకు బయలుదేరగా దేవగిరమ్మ ఒకవైపు భర్త, మరోవైపు 2 బిడ్డలు, తాను నిండు గర్భిణి. ఏమి చేయవలనని తటపటాయించి ఆవిడ మాతృత్వ భావమును పాతివ్రత్యము గెలవగా
తన బిడ్డలను పుట్టినింట వదిలి ఆవిడ తన భర్త వెంట బయలుదేరెను. తిరువళ్ళూరు అవ్వయ్యారు మున్నగు మహానుభావులు జన్మవృత్తాంతం వంటిది ఇప్పుడు మీరు చదవబోవు వింటున్న ఈ విదంతము. దేవగిరమ్మ గంగాభవాఢ్యుడు మనాంతరము నడిచిపోవుచుండగా ఆమెకి ప్రసవ వేదన ప్రారంభమైనది. తననెట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్ళవద్దని ఆవిడ భర్తను బ్రతిమిలాడినది. కానీ ఆయనలోని తీవ్రమైన వైరాగ్య భావము కారణంగా మానవునికి నిజమైన తోడు నీడ భగవంతుడు మాత్రమే, తోటి మనిషి కాడని ఆయన నమ్ముట చేత భార్య యొక్క వేడుకోలను సరకు చేయక ఆయన ఆవిడ నచ్చట ఒంటరిగా వనమధ్యమున వదిలి ముందుకు సాగాను. దైవకృపచే ఆవిడ ఎంతోసేపు కష్టపడక మగబిడ్డను ప్రసవించినది. ఆవిడ యొక్క పాతివ్రత్యం ఎంతో కొనియాడదగినది. ఏ తల్లికైనాను పేగు బృందమును తెంచుకొనుట దుస్తరము, అసాధ్యము. బిడ్డపైన ప్రేమపాసములంత బలమైనవి. ప్రసవించిన క్షణము నుండి తల్లిలో బిడ్డపైన మమకారము, వాత్సర్యము పున్నమ నాటి కడలి వలె పొంగును. అందున సాక్షాత్తు పరమేశ్వరుడే తన గర్భము నుండి జన్మించినని తెలుసుకున్న ఆ తల్లిలో పొంగిన మమతానురాగములెంత బలీయముగా నుండెనో ఊహించవచ్చును. కాని అట్టి మాతృత్వ బంధమును అధిగమించి ఉండిన ఆవిడ పాతివ్రత్యము తాను బిడ్డను ప్రసవించిన మర్రి చెట్టు నీడలోనే నీలకంఠుని అవతారమైన ఆ దేవకుమారిని వటపత్రములపై వటపత్ర సాయి వలె పరుండబెట్టి ఆకులతో కప్పినది ఆవిడ. అంతే. అంతటితో తన మాతృత్వపు తీగ తీరిపోయి నట్లావిడ భావించి అగ్నిసాక్షిగా తాళికట్టిన పతిదేవుని అనుసరించుటే తన విద్యుద్ధర్మముగా భావించుటచే తాను పచ్చి బాలింతయైనను శ్రమను సరకు చేయక ఆ త్యాగశిరోమణి పతిని అనుసరించెను. కనుకనే ఆ బాలుని తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. కొంత సమయం గడిచినది. ఆ దారిలో ముసల్మాను దంపతులైన పాటీలు ఆయన సతీమణి ఆయన తల్లిగారి ఊరి నుండి టాంగాలో వచ్చిచుండిరి. పాటిల్ భార్య లఘుశంకను తీర్చుకొనుటకై చెట్టు చాటుకు వెళ్ళగా ఆవిడకు పసిబిడ్డ ఏడుపు వినిపించినది. ఆకులను తొలగించి చూడగా రక్తపు మరకల తడి కూడా ఆరక బొడ్డు కూడా ఊడని అప్పుడే పుట్టిన మగబిడ్డను ఆవిడ చూచి ఆశ్చర్యమునొందినది. ఆనందోద్వేగంతో ఆవిడ తన భర్త వద్దకు పరిగెత్తుకుని పోయి ఆయన నా బిడ్డ వద్దకు పిలుచుకొని పోయినది. బిడ్డ యొక్క తల్లి దరిదాపులలోనే ఇండునేమోనని ఆవిడ బిడ్డ వద్దకు వచ్చినేమోనని వారి కొంత తడపు వేచి చూచి ఎవరూ రానందువల్ల వేరేవారు ఇంకెవరూ ఆ బిడ్డను తమతో తీసుకొని పోవుటకు రారేమో అని తరచి వేచి చూసి ఎవరూ రానందువలన వారే ఆ బిడ్డను తమతో తీసుకొని పోయి పెంచుటకు నిశ్చయించుకొనిరి. పాపం ఆ దంపతులకు అంతవరకు సంతాన భాగ్యం లేకుండినది. ఈ బిడ్డ మనకు అల్లా వసిగిన పరవరసాదమని వారెంతో ఆనందంతో ఆ బిడ్డను తమతో తీసుకుని పోయిరి. వారు ఆ బిడ్డను బాబు అనే పేరుతో పిలవసాగిరి. కొంతకాలము తర్వాత పాటిల్ మరణించెను. ఆయన సతీమణి ఒంటరిగా బాబును పెంచసాగినది. కానీ అది అంత సులభమైన బాధ్యతగా పరిణమించలేదు. ఏలనన బాబు అసాధారణమైన ప్రవర్తన కలిగి ఉండెను. అతని చర్యలన్నీ వింతగాను పెంపుడు తల్లికి మనస్తాపమును కలిగించినవిగాను ఉండినవి. బాబు మసీదులోనికి పోయి అచ్చటి శివలింగము నుంచి పూజ చేయను. అంతటితో ఊరుకొనెనా? హిందువుల దేవాలయమునకు పోయి అచ్చట ఏమి చేసెను? పూజలు చేసెనా? హిందువుల వలె ప్రవర్తించెనా? అచ్చట గట్టిగా ఖురాను పఠనము చేయుచుండెను. బాబా ఖురాను పఠనము చేయుట ఎప్పుడు ఎచ్చట ఎవరి వద్ద నేర్చుకొనెను? ఈ విధముగా ముఖ్య విషయమును మనము గమనించవలెను. హిందువులు వేదపఠముననే ఈ విధముగా కొన్ని సంవత్సరముల కాలం అభ్యసించవలెను. మహమ్మదీయులు కూడా అరబీ భాషలో వ్రాయబడిన ఖురాన్ను పఠించుటకు కొన్ని సంవత్సరముల పాటు శిక్షణ పొంది ఉండవలను అని చెప్పేసి రచయిత మనకు చెప్పుచున్నారు. హిందువులు ముస్లింలు ఇరుతెగలవారు ఆ బాలునిలో వ్యక్తమగుచున్న దైవత్వమును గుర్తించలేదు. హిందూ ముస్లింల ఐక్యతను వారి మధ్య సుహృద్భావమును పెంపొందించుటకే అవతరించిన ఆ దైవకుమారుని నిజస్వరూపమును ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ విధంగా స్వామి దైవం మానుష రూపేణ అవతరింపవలసిన ఆగత్యమే కలుగదే తాను పరబ్రహ్మ స్వరూపముగా పరమాత్మగా ఉంటూనే ప్రపంచంలో ఇట్టి మార్పు రావలేనని ఊరక సంకల్పించినను చాలును కదా.
ఈ విధముగా సంకల్పమాత్రమున ఇట్టి మార్పులను సాధించినచో లీలా నాటక వినోదము గాని రక్తి గాని ఉండదు కదా. హిందువులు ముస్లింలు ఇరుతెగల వారు తమ పవిత్ర దైవ మందిరములను అపవిత్రం చేసినని అవమానం చేసిననియు భావించి అతను పెంపుడు తల్లితో విషయమును వివరించి అతనిని అదుపాజ్ఞలలో పెట్టమని ఒత్తిడి చేశారు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.